చంద్రబాబన్న సాన మంచివాడే, పిల్లనిచ్చిన మామని ముంచినోడే, చంద్రబాబన్న సాన మంచివాడే. అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు విజయసాయి రెడ్డి గారు, అలాగే మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడికి ఏదో రుగ్మత ఉందట, అందుకే ఆయన అబద్ధాలు చెబుతున్నారని విజయసాయి రెడ్డి గారు అంటున్నారు. ఆయన రుగ్మత గల కారణాలు ఏమిటి, ఆయన ఏమి అబద్ధాలు చెబుతున్నారు, ఆయన రోగం ఏమిటి, ఆయన అడిగే తెలుసుకున్నాం. చెప్పండి విజయసాయి రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు తెరిస్తే అబద్ధాల వర్షం కురిపిస్తారో సైకాలజిస్టులు గుర్తించారు, రోగ నిర్ధారణ కూడా చేశారు. జన్యువుల్లోనే ఉండే ఈ అసహజ రుగ్మత వల్ల నిరంతరం కట్టుకథలు అల్లుతూ అసత్యాలే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారట ఈ వ్యాధిగ్రస్తులు. సాయిరెడ్డి గారు, బాబు గారు అనవసరంగా అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నాను అనుకున్నాను, కానీ ఇంతకాలము ఈయనకి వ్యాధి ఉందని నాకు తెలియదు. ఈ వ్యాధిని ఏమంటారో కూడా మాకు తెలియచేయండి. చంద్రబాబు నాయుడు ఈ మానసిక వైకల్యాన్ని పాథలాజికల్ లయింగ్ అని పిలుస్తారు. 1,00,000 మందిలో ఒకరికి వచ్చే విజయసాయి రెడ్డి గారు, మా ప్రేక్షకులకు నాకు కూడా తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా చెప్పారు. ఇంతకాలము బాబు గారిని అపార్థం చేసుకున్నాము. వారు ఆ రుగ్మతతో బాధపడుతున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. గతంలో బాబు గారు ఎన్ని మోసాలు చేశారు, రైతులను ఎలా మోసగించారు, ముందేమి చెప్పారు, తర్వాత ఏమి చెప్పారు, రుణమాఫీ గురించి రుణమాఫీ చేస్తాము, ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదని చెప్పి కొంతకాలం అంటే కేవలం 100 రోజులు అయిపోయాక ప్లేట్ ఫిరాయించి కేవలం 1,50,000 రూపాయలే రుణమాఫీ చేసి మిగతాదంతా మీరే కట్టుకోవాలి, నాకు సంబంధం లేదన్నారు బాబు గారు. పథకాలు పెట్టిండ్రు, పన్నాగా మాడిండ్రు, నమ్మించినట్టేట ముంచిండ్రురా. బాబు గారు, మీరు రుణమాఫీ గురించి మీ సోది మొదలు పెట్టండి. పర్వాలేదు, రైతులకు రుణ విముక్తి చేయాలి, రైతులను ఆదుకోవాలని ఈ జిల్లా నుంచే ప్రకటించిన మాట మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాం. చాలా ఇబ్బందులు వచ్చాయి, సమస్యల సుడిగుండంలో ఉన్నాం, కానీ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోతున్నా. ఏ రైతు కూడా రుణాలు కట్టవలసిన అవసరం లేదు. మీ రుణాలు నా భుజస్కంధాల పైన మోసినా సరే మీకు న్యాయం చేపిస్తాను. బాబు గారు, రైతులకు హామీ ఇచ్చి 100 రోజుల తర్వాత హామీని ఎలా తీర్చారో కూడా మనము తెలుసుకుందాం. 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. బాబు గారు, మీరు గుండెలు తీసిన బంటు, అలాగే మీరు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని కూడా మన రైతులందరికీ తెలుసు. ఆ తర్వాత మీరు కేవలము 1,50,000 రూపాయలు రుణమాఫీ చేసి ప్లేటు ఎలా ఫిరాయించారో ఒక్కసారి చూద్దాం. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh వన్ టైం అన్నారు, వన్ టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నేను 1.5 lakh చెప్పాను, 1.5 lakh ఇచ్చాం. నువ్వేమన్నా అంతా చేస్తున్నారంట, నీకెవరు చెప్పారు? రాత్రి కల వచ్చిందా నీకు? ఒకసారి గట్టిగా కూడా పబ్లిక్ చెప్పకపోతే ఏమనుకుంటారంటే మేము చేసింది మీరు చెప్పినంత ఆశపడి అసలు పోతుంది. అత్యంత ఆశ మంచిది కాదు. కష్టపడితేనే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది. ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి. విన్నారు కదా ఫ్రెండ్స్, బాబు గారు ఏం చెప్పారు? 1 రూపాయి కూడా కట్టాల్సిన పని లేదని చెప్పి ఇప్పుడు మీకెవరు చెప్పారు? అత్యాశ పడితే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అని చెప్పి నీతి వాక్యాలు చెబుతున్నాడంటే ఈ బ్రాండ్ అంబాసిడర్ అబద్ధాల బాబునేమనాలో మీరే నిర్ణయించండి. ఇకపోతే బాబు గారికి ఉంగరము లేదట, వాచి లేదట, కనీసం డైర్ కూడా వేసుకోవడం లేదంట, అంత వీరవారట. కొంచెం ఆయన విషయం ఏమిటో మనము తెలుసుకుందాము. చెప్పండి బాబు గారు. బాధేస్తుంది. ఏం తమ్ముళ్ళు, నేను గడియారం పెట్టుకోవాలా, ఉంగరం పెట్టుకోవాలా, పైసా ఎప్పుడు జోబులో పెట్టుకోవాలా, నాకు డబ్బుల వ్యామోహం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను నిద్ర లేస్తానే నా చేతిలో ఒక ఇది ఉంది, రింగ్ ఉంది, చూసారా మీరు? విన్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను ఉంగరం పెట్టుకోను, వాచి పెట్టుకోను, డైరీ కూడా వేసుకోను అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఉంగరం చూపించి ఉంగరం చూసారా మీరంటే ఈ అబద్ధాల కోరినేమన్నాలో మీరే చెప్పండి. ఏంటి రింగు? ఏంటని అడుగుతున్నా. మంత్ర రింగువా? ఏంటి బాబా అన్న?
ఇంకోసారి మంత్రలింగమా? బాబు గారు మీకు కూడా తెలుగు రావడం లేదు ఈ మధ్య. మంత్ర రంగము కాదు బాబు గారు, మంత్రదండము. అబ్బాయి గారికి లాగే మీకు కూడా చక్కగా నచ్చి వచ్చేస్తుంది. ఇకపోతే ఉదయమే లేచి ఫోనులో ఏమి చూసుకుంటారు బాబు గారు, కొంచెం చెప్పండి. నిద్ర లేస్తాను, నేను ఒకసారి ఫోన్ లో చూసుకుంటాను. బాబు గారు ఏమి చూసుకుంటారు బాబు గారు ఫోన్ లో, చెప్పండి సార్. బాడీ రెడీగా ఉందా లేదా? బహుశా మీరు కుస్తీ పోటీలకు ఏమన్నా సిద్ధమవుతారేమో నాకు తెలియదు. ఇకపోతే గతములో అదేనండి ఎలక్షన్ లో తమరు ఆడబిడ్డలకు ఏదేదో ఇస్తానన్నారు, కొంచెము చెప్పండి. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం. ఆడబిడ్డ నిధి. మీ కష్టాలు నేను చూశాను. చాలని ఆదాయం, పెరిగిన ఖర్చులు, పిల్లల్ని కూడా చదివించుకోలేక కూలి పనులు చేసి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసే నా ఆడబిడ్డకి సాయిరెడ్డి గారు, ఈ వ్యాధి పోవాలంటే బాబు గారు ఏం చేయాలి? అసలు ఈ వ్యాధి ఎవరికైనా తగ్గిందా లేదా? మా బాబు గారికి ఎలా తగ్గించాలో కూడా చెప్పండి. వాళ్ళ అబ్బాయికి కూడా ఇదే వ్యాధి వచ్చిందని కూడా తెలిసిందని కూడా చెప్పండి. 1,00,000 మందిలో ఒకరికి వచ్చే ఈ రుగ్మత నుంచి బయటపడడానికి ప్రయత్నించి కొంతమంది సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. అయితే అబద్ధాలకు రంగులెత్తి నమ్మించేలా చేయడం సులువని గ్రహించినటువంటి చంద్రబాబు దీనిని ఒక జీవన విధానంగా, తన జీవన సరళిగా మార్చుకున్నారు. పాథలాజికల్ లయింగ్ ను కంపల్సివ్ లయింగ్ అని, హ్యాబిచువల్ లయింగ్ అని కూడా పిలుస్తారు. ఈ రుగ్మత శాస్త్రవేత్తలు పెట్టినటువంటి పేరు స్యూడోలాజియా ఫెంటాస్టికా. దీన్ని అనుకూలంగా మలుచుకున్నటువంటి వ్యక్తులు తాము రాసుకునే డైరీల్లో ఆత్మకథల్లో కూడా నిజం చెప్పరు. తమను తాము ఉన్నత వ్యక్తులుగా, వ్యక్తిత్వం కలవారిగా, సమాజంలో పరివర్తన కోసం తప్పిస్తున్నటువంటి వారిగా ప్రదర్శించుకుంటారు. కుటుంబ సభ్యులకు నిజం చెప్పరు, సన్నిహితులకు నిజం చెప్పరు, తనతో పనిచేసేటటువంటి వారికి నిజం చెప్పరు. వీరు చెప్పేటటువంటి అసత్యాలు నమ్మశక్యంగా ఉండవు. ఒక విషయాన్ని చెప్పినప్పుడల్లా మరికొన్ని దానికి అబద్ధాలు జోడించి వదులుతూ ఉంటారు. తుఫాను సైతం తన ప్రభావం తగ్గించానని, సముద్రాన్ని కంట్రోల్ చేస్తున్నట్టు కోతలు కోయడం. మీరు చెప్పింది నిజమే విజయసాయి రెడ్డి గారు. మా బాబు గారు టెక్నాలజీ అంటే మా బాబు గారు అంటారు. అసలు నేను లేకపోతే టెక్నాలజీ లేదంటారు. సముద్రము ఈయనే సృష్టించానంటాడు, నదులు ఈయనే సృష్టించానంటాడు, సెల్ ఫోన్ కనిపెట్టానంటాడు, ఏ టెక్నాలజీ తెచ్చానంటాడు, హైటెక్ సిటీ నాదేనంటాడు. ఏవేవో సొల్లు కబుర్లు చెబుతుంటే ఈ జబ్బు ఇతనికి నిజమైనది అనిపిస్తోంది. అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తాననడం, రైతులకు నోబెల్ ప్రైజ్ వస్తే 100 కోట్ల నజరానా ఇస్తాననడం, సెల్ ఫోన్ కనిపెట్టింది తానేనని, ఐటీని పాపులర్ చేసింది తానేనని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అమెరికా పంపింది తానేనని, ఇలా కథలుగా అల్లడం సైకలాజికల్, పాథలాజికల్, బయలాజికల్ లయింగ్ కి ప్రభావం. మీరు చెప్పిన వ్యాధి లక్షణాలన్నీ మా బాబు గారిలో కనపడుతున్నాయి. మాకు మీకున్నంతటువంటి జ్ఞానము లేదు కాబట్టి మీరు చెప్పినటువంటి వ్యాధులన్నీ మా బాబు గారికి ఉన్నాయని నేను కూడా అంగీకరిస్తున్నాను. ఆయనకుండటమే కాదు, వాళ్ళ అబ్బాయి గారికి కూడా ఇవే వ్యాధులు అంటుకున్నాయని కూడా నాకు తెలిసింది. ఆ విషయము కూడా చెప్పండి. అబద్ధాలు చెప్పడంలో తనను మించిపోయిన కుమారుడు లోకేష్ను చూసి చంద్రబాబు నాయుడు మురిసిపోతున్నట్టుగా ఉంది. తండ్రికి మించిన తనయుడు అన్నటువంటి విషయాన్ని అబద్ధాలు చెప్పేటటువంటి విషయంలో లోకేష్ రుజువు చేసుకుంటున్నట్టుగా కనపడతా ఉంది. తండ్రి 10 అసత్యాలు చెబితే కొడుకు 100 అసత్యాలు చెప్పేటటువంటి స్థాయికి ఎదిగాడు. విజయసాయి రెడ్డి గారు, బాబు గారు, వారి కుమారుడు ఇద్దరు ఇలా అబద్ధాలు చెబుతున్నారే అనుకున్నాను, కానీ ఇది ఒక వ్యాధి అని నాకు తెలియదు. మీరు చెబుతుంటే నాకు చాలా ఆశ్చర్యముగా ఉంది. మీరు చెప్పిన దానిని నేను కూడా అంగీకరించక తప్పదు. మీరు ఇలాగే ఈ 4 సంవత్సరాల అబద్ధాలతోటే కాలం వెళ్ళబుచ్చి తరువాత ప్రజల ఆగ్రహానికి గురి ఒక రోజు వారు వీరవుతారు, వీరు వారవుతారని ప్రజలందరికీ అర్థమైంది. అందరికీ నమస్కారము. బాయ్.